देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। महबूबनगर की शहर की सियासत में एक अहम पेशरफ्त सामने आई है। बीआरएस के सीनियर रहनुमा श्याम सुंदर गौड़ की क़यादत में तकरीबन 150 कारकुनों ने बीआरएस से अलहदगी इख्तियार करते हुए कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। यह शमूलियती प्रोग्राम MLA कैंप ऑफिस में मुनक़िद हुआ, जहाँ रियासती हुकूमत के विप व महबूबनगर रुकन असम्बली अन्नम सिवास रेड्डी ने नए शामिल होने वाले रहनुमाओं और कारकुनों को कांग्रेस पार्टी का खंडवा पहनाकर खैर मकदम किया। कांग्रेस में शामिल होने वालों में श्याम सुंदर गौड़, सुदर्शन गौड़, शेखर गौड़, मधुसूदन गौड़ और पुरुषोत्तम राव समेत मुतअद्दिद सरकर्दा मुकामी रहनुमा शामिल हैं। इस मौके पर खिताब करते हुए अन्नम सिवास रेड्डी ने कहा कि कांग्रेस हुकूमत अवामी फलाह, शफाफ तर्ज हुक्मरानी और हमाजहत तरक्की के अज़्म के साथ काम कर रही है। उन्होंने कहा कि रियासती हुकूमत की फलाही स्कीमों से आवाम मुस्तफ़ीद हो रहे हैं, जिसके नतीजे में मुख्तलिफ़ सियासी जमातों के रहनुमा और कारकुन बड़ी तादाद में कांग्रेस का रुख कर रहे हैं। उन्होंने मज़ीद कहा कि महबूबनगर की तरक्की के लिए हुकूमत की जानिब से जारी मनसूबों ने आवाम का एतमाद मजबूत किया है और पार्टी में शामिल होने वाले हर कारकुन को मुनासिब इज़्ज़त और ज़िम्मेदारी दी जाएगी। इस मौके पर श्याम सुंदर गौड़ ने कहा कि वह कांग्रेस पार्टी के नज़रियात और उसूलों के मुताबिक काम करते हुए तंजीम को निचली सतह पर मज़ीद मुस्तहकम बनाने के लिए भरपूर किरदार अदा करेंगे। इस तकरीब में मोड़ा चेयरमैन लक्ष्मण यादव, ज़िला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, डिप्टी मेयर मारेपल्ली सुरेंदर रेड्डी, ज़िला ओलंपिक एसोसिएशन के सदर MP वेंकटेश, कांग्रेस के सीनियर रहनुमा बिक्करी मधुसूदन रेड्डी, रामलू यादव, मैत्री यादయ్య, मुन्नूर रवि, टाउन कांग्रेस के वर्किंग सदर अजमत अली, कॉरपोरेटर ताहिर, अब्दुल हक, गोपी नायक, जाजी मुग्गू नरसिम्हलू समेत दीगर रहनुमा और कारकुनान मौजूद थे। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈరోజు గ్రామాన ప్రతి గడపకు కూడా చేరుతూ ఉన్నాయి. రైతులకు కావచ్చు, యువకులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అలాగే ఇంకా అన్ని వర్గాల ప్రజలను కూడా ప్రేమతో హక్కున చేర్చుకొని వారికి కావాల్సిన పథకాలను అందించడంలో, అలాగే అభివృద్ధి పరంగా స్కూళ్లను, కాలేజీలను, రహదారులను, కొత్త నగరాలను, వాటర్ సప్లై ఛానల్స్ను, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఇవన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి వేలాది కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న తీరును చూసి గత ప్రభుత్వానికంటే భిన్నంగా ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజారంజకంగా, ఎటువంటి అరాచకం లేకుండా, ప్రజలను ఎటువంటి ఇబ్బందుల పాలు చేయకుండా జరుగుతున్న పరిపాలన చూసి చాలామంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే బోయపల్లి గ్రామానికి చెందిన పెద్దలు, అందరికీ పరిచయస్తులు సుందరయ్య గౌడ్ గారు కూడా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, వారికి సంబంధించిన శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు బోయపల్లి గ్రామంలో చాలామంది, వారందరితో కూడి ముఖ్యంగా యువకులు చాలామందితో ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు చేరింది. దాదాపు ఒక 200 మంది యువకులు, పెద్దలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడతామని చెప్పి వాళ్ళు మాట ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బోయపల్లి గ్రామాన్ని, బోయపల్లి డివిజన్ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. విలీన గ్రామంగా ఉన్న బోయపల్లి గతంలో కంటే ఎక్కువగా అభివృద్ధి చేయాలి. అందుకే ఆ గ్రామంలో సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ఆ గ్రామంలో ఉన్న స్కూల్స్ను అభివృద్ధి చేయడం, కమ్యూనిటీ హాల్స్ కట్టడం, ఇప్పటికే అక్కడ మాదిగ కమ్యూనిటీ హాలు, మాదిగ వర్గాలకు కమ్యూనిటీ హాలు, అలాగే లైబ్రరీ పెట్టాలని ఇట్లా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచన చేస్తున్నాం. కొన్ని గ్రౌండ్ అయినాయి. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థకు కూడా మహబూబ్ నగర్కు సంబంధించిన వ్యవస్థతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు పాలమూరు బిడ్డ కాబట్టి అత్యధిక నిధులు ఇస్తారన్న నమ్మకంతో చాలామంది ఈరోజు కాంగ్రెస్లోకి చేరుతూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా అనేక మంది చేరడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు మన గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా సుందరయ్య గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం
శాయశక్తులా పనిచేసిన విషయం మా అందరికీ కూడా తెలుసు. కాబట్టే అదే ఆలోచనతోటి వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఖచ్చితంగా బోయపల్లిలో ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు మంచి సేవలు అందిస్తారని చెప్పి ఆశిస్తూ, వారితో వచ్చిన యువకులందరూ కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో గ్రామ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేసి ఇదివరకే ఉన్న కాంగ్రెస్ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ఒక టీమ్గా ఏర్పడి ముందుకు పోవాలని చెప్పి వాళ్ళకు సూచన చేస్తూ ఉన్నాను.